వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం అచ్చంపల్లి గ్రామ ప్రజలు గ్రనైట్ ఫ్యాక్టరీలకు వెళ్లు భారీ వాహనాల ద్వారా చాలా ఇబ్బంది ఎదురవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పలుమార్లు ఉన్నత గ్రామ పంచాయతీ అధికారులకు, విద్యుత్ శాఖ అధికారులకు తెలిపినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, గ్రామంలో ఉన్నటువంటి కరెంటు తీగల ద్వారా భారీ వాహనాలు వెళ్తూ ఉంటే ప్రమాదం అచ్చొచ్చినట్టే కనిపిస్తోందని తెలిపారు. సంబంధిత గ్రామ పంచాయతీ సెక్రటరీని ఎన్ఎస్టీవీ ప్రతినిధి వివరణ కోరగా స్పందించకపోవడం గమనార్హం. గంగాధర జిల్లా కరీంనగర్. ఇక్కడ భారీ వాహనాలు వస్తున్నాయి గ్రానైట్. అందు గురించి వైర్లు, కరెంట్ వైర్లు, ఎలక్ట్రిసియన్ వైర్లు మొత్తం తట్టుకొని అదైతుంది, బాగా ఇబ్బంది అవుతుంది. వాహనాలు రోడ్డు సుతా బాగా వరిగిపోయి ఇబ్బందుల పాలవుతున్నాం. పబ్లిక్ చిన్నపిల్లలు వచ్చినా ఇబ్బంది ఉంది. వాహనాలు పోగొట్టడానికి అసలు బాగా ఇబ్బంది అవుతుంది. ఈ ఎలక్ట్రిసియన్ డిపార్ట్మెంట్ బాగా ఇబ్బంది పెట్టి చిన్న చిన్న పోల్లు ఉన్నప్పటికీ వాహనాలకు మొత్తం వైర్లు అంటుకుంటుంది. దాని గురించి అధికారులు శ్రద్ధ తీసుకోవాలని కోరుతున్నాం. ఇందులో డస్ట్ సూత రోడ్డు డస్ట్ సూత మొత్తం డస్ట్ బాగా పడి నానా ఇబ్బంది, కండల్లో లినుకుంటే నానా ఇబ్బంది పాలవుతున్నాం పబ్లిక్ లో. దయచేసి అధికారులు చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గం జమ్మికుంట మండలం కోరపల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ప్యాడ్లు, పెన్నులు, స్కేల్ మరియు విద్యార్థులకు ఉపయోగపడే పలు వస్తువులు యువ నాయకుడు నాలగాష హరీష్ యాదవ్ 4వ వార్డు సభ్యులు విద్యార్థులకు అందజేశారు. అందరూ బాగా చదువుకొని ఎగ్జామ్స్ మంచిగా రాసి మంచి మార్కులు సంపాదించాలని మిమ్మల్ని ఎంకరేజ్ చేసే గ్రామ పెద్దలు మీకు ఒక కిట్, ఎగ్జామ్ కిట్టే ఇవ్వడానికి మిమ్మల్ని హరీష్ వార్డు మెంబర్ సహకారంతో కరీంనగర్ నగరంలోని 14వ డివిజన్లో నిర్వహించిన ఛత్రపతి శివాజీ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్ మరియు డిప్యూటీ మేయర్ సునీల్ రావు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహానికి పూలమాలలు అర్పించి నివాళులు ఘటించారు. శివాజీ మహారాజ్ దేశభక్తి, ధైర్య సాహసాలు, పరిపాలన నైపుణ్యం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని తెలిపారు. యువత ఆయన జీవితం నుండి ప్రేరణ పొందుతూ సమాజాభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. వీర శివాజీ బ్రహ్మజ బ్రహ్మణామాయుక్తీర్తిం ప్రధాన్ దదుః శతమానం భవతి శతాయ పురుషేంద్రియే ఆయుష్యేంద్రియే ప్రతిష్ఠతి.
సార్ శివాజీ యువ సమితి సభ్యులందరూ గోపాలరావు పాటిల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల బాయిన్సాలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. కళాశాల ప్రాంగణం దేశభక్తి నినాదాలతో మారుమ్రోగింది. విద్యార్థులు, అధ్యాపకులు పెద్ద ఎత్తున పాల్గొని మహారాజ్ చిత్రపటానికి పుష్పాంజలి అర్పించారు. ఈ కార్యక్రమం ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు శ్రీ రాజు మరియు డాక్టర్ ఓం ప్రకాష్ గారి ఆధ్వర్యంలో నిర్వహించబడింది. కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ శ్రీ కర్రోళ్ల బుచ్చయ్య అధ్యక్షత వహించి ముఖ్య అతిథిగా ప్రసంగించారు. उसमें महाराणा प्रताप के विरुद्ध लड़ने के लिए आए थे। तो जब अकबर अटैक करता है, हमला करता है, जब महाराणा प्रताप और उदय सिंह पकड़े नहीं जाते हैं, देता है। तो अकबर की उस सोच के विरोधी राणा प्रताप है। औरंगजेब की उस एनएसएस के तहत हमारे कॉलेज में जो किया गया, एनएसएस कोऑर्डिनेटर 1, 2 राजू सर, कान्हा जी में कम से पारे तेज तम ఈనాటి కార్యక్రమానికి జరిపినటువంటి మన కళాశాల జయంతి ఉత్సవం చేసినటువంటి కళాశాల బోధన మరియు బోధనేతర సిబ్బంది, అందులో ప్రియమైన విద్యార్థులు. ఖమ్మం జిల్లాలో తెలంగాణ టాస్క్ మరియు డిస్కమ్స్ ఆధ్వర్యంలో ఇంటర్ సర్కిల్ ఉమెన్ గేమ్స్, కల్చరల్ కాంపిటీషన్, మెన్ టోర్నమెంట్స్ గేమ్స్ ను 3 రోజుల పాటు ఖమ్మం భక్తరామదాసు క్షేత్రంలో నిర్వహించినట్లు తెలంగాణ టాస్క్ డిస్కమ్స్ స్పోర్ట్స్ ఆఫీసర్ జగన్నాథం తెలియజేశారు. సభకు నమస్కారం. వేదికను అలంకరించిన ముఖ్య అతిథులు ఎస్సీ గారికి, రాంబాబు ఎస్సీ గారికి, మరియు వేదిక ప్రతి ఒక్క అధికారికి అందరికీ, మరి ఈనాటి కార్యక్రమం చేసిన మీ అందరికీ, ట్రాన్స్కో డిస్కమ్ ఎంప్లాయీస్ అందరికీ పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇలాంటి అంటే హైదరాబాద్ తర్వాత నాకు తెలిసి మన స్టేట్లో హైదరాబాద్ తర్వాత ఇలాంటి కార్యక్రమం జరగడం ఖమ్మం ఓఎంసీ సర్కిల్ ఖమ్మంలో ఫస్ట్ అనుకుంటున్నాను. ఇలాంటి అరుదైన ఘనత దక్కినందుకు మన జగన్నాథ్ సార్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు చేసుకుంటున్నాం. సార్, మా ఖమ్మం ఓఎంసీ సర్కిల్ తలుచుకుంటే ఏదైనా చేయొచ్చని నిరూపించడం జరిగింది. తర్వాత ఖమ్మం ఓఎంసీ మహిళలందరికీ అందరి అధికారులు మమ్మల్ని ఎంతో అలరించారు. జనరల్గా మేము ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. మనం ఫస్ట్లో మన కల్చరల్ ఈవెంట్స్ అంటే ఎవరు పార్టిసిపేట్ చేస్తారులే, ఎవరు వస్తారులే అని అనుకున్నాను. కానీ ఓఎంసీ సర్కిల్ ఖమ్మంలో ఉన్న మహిళలందరూ పార్టిసిపేట్ చేయడం ఎంతో ఆనందింపజేసింది. మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. నిజామాబాద్ జిల్లా నవీపేట మండలంలోని హనుమాన్ ఫారం, పోతంగల్, నందిగామ గ్రామాలలో శివాజీ మహారాజ్ విగ్రహదాత బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేడపాటి ప్రకాష్ రెడ్డి గారి చేతుల మీదుగా విగ్రహ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హిందూ హృదయ సామ్రాట్ ఛత్రపతి శివాజీ మహారాజ్ స్వరాజ్య స్థాపకుడు, హిందూ ధర్మ రక్షకుడు, న్యాయం, శౌర్యం యొక్క ప్రతీక ఆయన జీవితం బోధిస్తోంది. అణిచివేతకు వ్యతిరేకంగా నిలబడటం, స్వాతంత్ర్యం కోసం పోరాడటం, ప్రజల సంక్షేమం కోసం కృషి చేయటం, మరాఠా సామ్రాజ్యాన్ని నిర్మించిన ఆయన ఇప్పటికీ మన హృదయాల్లో జీవించి ఉన్నారు అన్నారు.
నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో వేల్పూర్ మండల కేంద్రంలో విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యుల ఆధ్వర్యంలో శ్రీ 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 పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గోవిందమ్మ కళ్యాణ మహోత్సవ వేడుకలను జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేల్పూర్ ముద్దుబిడ్డ బాల్కొండ ఎమ్మెల్యే మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చేతుల మీదుగా పూజా కార్యక్రమం నిర్వహించారు. శ్రీ 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 పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గోవిందమ్మలకు ఉదయం నుంచి కుంకుమార్చన, యజ్ఞ యాగాలు, పురోహితులు, పూజారులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వేల్పూర్ ముద్దుబిడ్డ బాల్కొండ ఎమ్మెల్యే మాజీ మంత్రి వర్యులు వేముల ప్రశాంత్ రెడ్డి గారికి స్వాగతం, సుస్వాగతం. యద్భూతం యచ్చవజ్జహం సుధామదత్వస్వేషానః యదన్నేనాదిరోహతి ఏతావానస్య మహిమా అదోజ్జాయ. బాసర గ్రామంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలను గురువారం గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు. రైల్వే స్టేషన్ కూడలిలోని శివాజీ చౌరస్తాలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు చేశారు. శివాజీ ఆశయ సాధనకు యువత కృషి చేయాలని గ్రామ పెద్దలు పిలుపునిచ్చారు. మహనీయుల అడుగుజాడల్లో నడుస్తూ సమాజ సేవలో భాగస్వాములు కావాలని వారు సూచించారు. బైన్సా పట్టణంలోని శివాజీ చౌక్ లో హిందూ వాహిని ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు ఆటహాసంగా జరిగాయి. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన కర్రాసాము, కత్తి యుద్ధం వంటి విన్యాసాలు ప్రేక్షకులను అబ్బురపరిచాయి. శివాజీ వీరత్వాన్ని ప్రతిబింబించేలా సాంప్రదాయ దుస్తుల్లో విద్యార్థులు చేసిన ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. స్థానికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఈ వేడుకలను హిందూ వాహిని శ్రేణులు, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు.
మంచిర్యాల జిల్లా లక్షెటిపేట మున్సిపాలిటీ ఎన్నికల్లో నూతనంగా ఎన్నికైన చైర్మన్ దొంత అంజలి నరసయ్య, వైస్ చైర్మన్ మోత్కూరి రాజేశ్వరి వెంకటస్వామి గౌడ్ కౌన్సిలర్లు పదవీ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లకు పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించిన చల్లా నాగభూషణం, పూర్ణచంద్రరావు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు. ఈ సందర్భంగా ఎండి ఆరిఫ్, దొంత నరసయ్య, మోత్కూరి వెంకటస్వామి గౌడ్ మాట్లాడుతూ మన ఎమ్మెల్యే చేసిన అభివృద్ధి చూసి ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల భారీ మెజారిటీతోనే గెలిపించారని మాట్లాడారు. తేడా లేకుండా లక్ష్మీపేట మున్సిపల్ అభివృద్ధి చెందాలని ప్రయత్నించాలి. మీది మాది తారతమ్య అందరూ ఒకటిగా భావించి మన మున్సిపాలిటీ డెవలప్ చేయాలి. అయ్యా ఒకసారి మీ మీ ఆసనాల్లో మీరు కూర్చుంటే అందరికి ఆశీర్వాదం చేస్తారు. ఆశీర్వచనం చేస్తా. ఓకే కూర్చోండి. అందరం కలిసి కరెక్ట్గా మున్సిపల్ అభివృద్ధి 100% గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రామస్తమం జ్యేష్ఠస్పదాం ఆనశృణవన్నోతిభిः సేదసాదనం ప్రణో దేవీ సరస్వతీ వాజయేభిర్యావతు. ఓం దేవస్య గృహే గృహే దేవస్య దేవస్య గృహే గృహే మునయో మునయో గృహే గృహే మునయః మునయో వసంతి వసంతి మునయో మునయో వసంతి వసంతి దేవానాం దేవానాం వసంతి వసంతి దేవానాం దేవానాం కవయానాం కవయః కవయః పార్థివాసః పార్థివాసః కవయః కవయః పార్థివాసః పార్థివాస ఇతి పార్థివాజిదం మయిదమిదం మే మే మయిదమిదం మే మే సుమనస్య మానౌ సుమనస్య మానౌ మే మే సుమన. ఓకే మీరు అక్కడే నయం అద్దేపల్లి గ్రామంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా గురువారం శివాజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శివాజీ మహారాజ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సర్పంచ్ మనోజ్, ఉప సర్పంచ్ రాజు మాట్లాడుతూ హిందూ ధర్మ పరిరక్షణకు శివాజీ మహారాజ్ చేసిన సేవలు ఎనలేనివని, తన రాజ్యంలోని ఆడవాళ్లందరినీ మరియు తన శత్రురాజ్య స్త్రీలను తన తోబుట్టువులుగా భావించి పసుపు కుంకుమ చీరలు ఇచ్చేవారని, అలాంటి ధీరుడు భారత ఖండంలో జన్మించడం మన అదృష్టంగా భావించాలని అన్నారు.
జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని 20వ వార్డులో కాంగ్రెస్ పార్టీ తరఫున కౌన్సిలర్గా ఎన్నికైన మాసుల ప్రవీణ్ వార్డు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలు చూపిన విశ్వాసాన్ని నిలబెట్టుకునేందుకు పూర్తి స్థాయిలో కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా 20వ వార్డు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ సయ్యద్ మహబూల్ హుస్సేన్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడం తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. వార్డు అభివృద్ధి కోసం ప్రజలతో కలిసి పనిచేస్తామని అన్నారు. साथ ही रिपोर्टर मेरे साथ में रिपोर्टर का साहब बहुत अच्छा आदमी रिपोर्टर साहब भी अपना तरफ से कुछ मांगेंगे. वो आपको खिलाना है, हम क्या करेंगे? हमारा जीत में आपका भी हाथ है. आप भी बोलने कभी बोलने का नहीं. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గ ఇబ్రహీంపట్నం మండలం ఇబ్రహీంపట్నంలోని గత ప్రభుత్వంలో జగనన్న కాలనీ పేరిట నిర్మించిన కాలనీలలో సుమారు 1600 ఫ్లాట్లను అప్పటి ప్రభుత్వం కేటాయించింది. అప్పటి స్థానిక ఎమ్మెల్యే అయిన వసంత కృష్ణప్రసాద్ గారు లబ్ధిదారులకు ప్లాట్లను కేటాయించి అక్కడ కరెంటు, రోడ్లు, వసతులను ఏర్పాటు చేశారు. కానీ కాలక్రమమైన లబ్ధిదారులందరూ ఇళ్ల నిర్మాణం చేపట్టి సుమారు 600 మంది జగనన్న కాలనీలో నివసిస్తున్నారు. 400 ఇళ్లు నిర్మాణంలో ఉన్నవి. ఇప్పుడు వర్షం వచ్చింది అంటే రోడ్లపై నడవలేని పరిస్థితుల్లో ఉన్నారు. డ్రైనేజీ వ్యవస్థ లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు.